హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను మీ తేజస్వి మరొక కొత్త ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కొత్తగా టాపిక్. చాలామంది అడుగుతున్నారు, మేడం సిపిసికి 3 బుక్స్ కదా, ఒకటి ఐసిడి, ఇంకొకటి సిపిటి, ఇంకొక బుక్ హెచ్సిపిసిఎస్. మరి 3 బుక్స్లో ఐసిడికి వెయిటేజ్ ఎంత ఉంది, సిపిటికి వెయిటేజ్ ఎంత ఉంది అండ్ హిప్పిక్ అని అడుగుతున్నారు. సో మెయిన్గా ఏంటంటే ఐసిడి అన్నది ఓన్లీ డిసీజ్ కోడింగ్ పర్పస్ అమ్మా. అంటే ఒక డిసీజ్ ఐడెంటిఫై అయిన తర్వాత ఆ డిసీజ్ని ఎలా కోడ్ చేయాలి అన్న దాన్ని బేస్ చేసుకునే గైడ్లైన్స్ ఉంటాయి. సో ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా మన ఐసిడి 10CM బుక్లోకి వస్తాయి. కానీ సిపిటీకి వచ్చేటప్పటికి పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈఎన్ఎం అంటే ఫస్ట్ చేయించుకునే సర్వీస్ ఈఎన్ఎం సర్వీసెస్ అంటారు, ఇవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్. ఇందులో డాక్టర్ ఏంటంటే పేషెంట్ వచ్చిన తర్వాత ఏ కండిషన్తో వచ్చాడు, అసలు ఏ ప్రాబ్లంతో వచ్చాడు, అది సైన్ కావచ్చు, సిమ్టమ్ కావచ్చు, లేకపోతే ఇంజురీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో వచ్చిన దాని గురించి కంప్లీట్ డీటెయిల్ ఎగ్జామినేషన్ చేసి ఆ చేసిన ఎగ్జామ్ నుంచి మనకి ఇంకా అడిషనల్గా అంటే వచ్చిన తర్వాత డాక్టర్ జస్ట్ పేషెంట్ చూసే డిసీజ్ కన్ఫర్మ్ చేయడు కదా, ఇంకా ఏం చేస్తాడు, ల్యాబ్ టెస్టులు రాస్తాడు, వీలైతే స్కానింగ్ రిపోర్ట్స్ రాస్తాడు, ఇంకా కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్ కానీ అలాంటివి అయితే ఎక్స్రే స్కాన్స్ అవన్నీ కూడా రాస్తారు, రైట్. దీన్ని బేస్ చేసుకొని ప్యాథ్ అండ్ ల్యాబ్ ఉంటుంది అండ్ రేడియాలజీ ఉంటుంది అండ్ మెడిసిన్ కూడా ఉంటుంది. ఈ మొత్తం అన్నీ కూడా మనకి ల్యాబ్ టెస్ట్లకు సంబంధించినవి ఉంటాయి. దాని తర్వాత సర్జరీస్ ఒకవేళ పెర్ఫామ్ చేయాలంటే సర్జరీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సర్జరీస్ చేయాలి అంటే సంథింగ్ ఎనస్థీషియా కూడా ఇస్తారు, రైట్. ఈ ఎనస్థీషియా, ఈ సర్జరీ గైడ్లైన్స్, ప్యాథ్ అండ్ ల్యాబ్ ఏదైనా ఒక టెస్ట్ చేసినా లేకపోతే స్కాన్ చేసినా వీటన్నిటికీ సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా మనకి మెయిన్గా సిపిటి బుక్లోనే ఉంటాయన్నమాట. సో ఈ సిపిటి బుక్కే మనకి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఐసిడి బుక్ ఏంటంటే జస్ట్ డయాగ్నోసిస్ పర్పస్, డయాగ్నోసిస్ కండిషన్ ఎట్లా కోడ్ చేయాలి, దాని సీక్వెన్సింగ్ ఏంటి, దాని ఆర్డర్ ఏంటి అన్నది ఒక్కటే ఉంటుంది ఐసిడిలో. కానీ రెస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ అంతా కూడా మనకి సిపిటి బుక్లో కవర్ అవుతుంది. అండ్ ఈ సిపిటి బుక్ కూడా ఏంటంటే ఇందులో ఏమేమైతే ప్రొసీజర్స్ ఆర్ ద సర్వీసెస్ ఆర్ ద సప్లైస్ కవర్ అవ్వవో వాటిని మన హిప్పిక్ బుక్లో ఇచ్చారనమాట. సో ఈ ఐసిడి బుక్ కన్నా సిపిటి బుక్ కన్నా హిప్పిక్ బుక్ కన్నా ఓన్లీ సిపిటి బుక్కే మనకి వెయిటేజ్ అన్నది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇందులో అన్నీ తెలుసుకొని అన్ని కోడ్ డిస్క్రిప్షన్స్ తెలుసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఓన్లీ తెలియాల్సింది ఒకే ఒకటి, అదేంటంటే కరెక్ట్ కోడ్ డిస్క్రిప్షన్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా. ఐసిడికి వచ్చేటప్పటికి ఒక కోడ్ తీసుకున్నామా, చక్కగా లీడ్ అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ఏంటి అంటే ఇంజురీ ఆర్ డిసీజ్ కండిషన్ నుంచి కండిషన్ అన్నది లీడ్ చేస్తారు, కరెక్ట్ కోడ్ ఐడెంటిఫై చేశారా లేదా అన్నది ఒకటి ఐసిడి నుంచి చూసుకోవాలి. అండ్ ప్రొసీజర్ అది దేని రిలేటెడ్ అన్నది చూసుకొని సిపిటి బుక్లో దాన్ని వెతికి పట్టుకుంటే చాలు. ఇంతకు మించి కోడింగ్లో ఏం ఉండదండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు ఏదో ఒక చిన్న పజిల్ పెట్టినట్టే ఉంటుంది. ఒక క్వశ్చన్ ఇచ్చారా, దాన్ని ఐసిడి ఆర్ సిపిటి బుక్లో వెతికారా, అంతే, సింపుల్. సో ఇలాంటి ఇన్ఫో మీకు మరిన్ని కావాలి అంటే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ బాయ్.